బ్యాక్ టు న్యూస్. తెలంగాణ సచివాలయంలో మంత్రి పోచారం మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మేమందరం కలిసి మా జిల్లా అధికారులందరితో ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. వారిచ్చినటువంటి సమాచారము గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించిన దాన్ని బట్టి ఒక మహబూబ్ నగరు, నిజామాబాదు, మెదకు, రంగారెడ్డి ఈ జిల్లాలో కొంతమేర క్రాప్ డ్యామేజ్ అన్నమాట వాస్తవం. అందులో మహబూబ్ నగర్లో కొద్దిగా ఈ రెడ్ సాయిల్స్ ఉన్న చోట కొద్దిగా ఎక్కువైంది. దానికి గాను తక్షణమే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆల్రెడీ మా అధికారులకు ఇదివరకు ఆదేశాలు ఇచ్చాం. ప్రతి గ్రామంలో ఈ కాంటింజెన్స్ ప్లాన్ కింద ప్రత్యామ్నాయంగా తక్షణమే రైతుకు ఏ రకమైనటువంటి విత్తనం సబ్సిడీ ఇస్తే ఆయన వేసుకుంటారు అనేది సమాచారం సేకరించమని చెప్పాం. జిల్లాల వారీగా, గ్రామాల వారీగా సేకరించారు. దాంట్లో ప్రధానంగా జొన్న, కందులు, శనగ, సన్ఫ్లవర్, బెంగాల్ గ్రామ్, నువ్వులు మొదలగు పంటలకు విత్తనం కావాలని మాకు క్షేత్రస్థాయి అధికారులు కమిషన్ ఆఫీస్కి సమాచారం ఇచ్చారు. దాని ప్రకారంగా మేము గ్రౌండ్ నట్ ఆ సమాచారాన్ని సేకరించి దానికి సరిపడు సబ్సిడీ పైన విత్తనాన్ని వారికి సమకూరుస్తున్నాం. మళ్ళా విత్తనం కోసం ఎదురు చూడకుండా ఎట్లయితే ఈ ఖరీఫ్లో ఇప్పుడు నడిచే ఖరీఫ్లో ఏ విధంగా అయితే విత్తనం కొరత లేకుండా సకాలంలో అందజేశామో ఆ విధంగా ఇప్పుడు కూడా రెడీ పెట్టుకున్నాం. పొజిషన్ అయింది. కొన్ని గ్రామాలకు కూడా చేరదీశాం. రైతు ఎప్పుడు అడిగితే అప్పుడు విత్తనం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ఎరువులు కూడా ఎక్కడ కూడా కొరత లేదు, పుష్కలంగా ఉన్నాయి. ఆ ఇబ్బంది కూడా లేదు. అదేవిధంగా రైతుకి మేము ఈ సంవత్సరం కొన్ని యాక్టివిటీస్ కూడా, ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా రాష్ట్ర స్థాయిలో చేపడతా ఉన్నాం. రుణమాఫీ కూడా కొంత స్టార్టింగ్లో ఇబ్బంది వచ్చినా మొన్న బ్యాంకర్స్, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో స్పష్టత ఇచ్చాం. వారు కూడా బ్యాంకర్స్ తరఫున వడ్డీ వసూలు చేయకూడదని వారి కింది అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగా వడ్డీ వసూలు చేయటం లేదు. మేము గవర్నమెంట్ 323 జీవో 4th జూలై నాడు ఇచ్చినాం. తర్వాత ఎస్ఎల్బిసి మీటింగ్ అయిన తర్వాత ఎస్ఎల్బిసి ప్రెసిడెంట్ శాంతన ముఖర్జీ గారు వారి సంతకంతో 4970 బ్యాంకు అధికారులకు రెన్యువల్ చేస్తున్న సందర్భంలో వడ్డీ ప్రభుత్వం కడుతుందని హామీ ఇచ్చారు. కాబట్టి వడ్డీ వసూలు చేయవద్దు, ₹1,00,000 వరకు అప్పు తీసుకున్న వారికి వడ్డీ లేకుండా రెన్యువల్ చేయమని చెప్పారు. 1,00,000 నుంచి 3 లక్షల వరకు ఉన్నటువంటి వారికి పావుల వడ్డీ అనేది ఎస్ఎల్బిసి మీటింగ్ కన్వీనర్ అయినటువంటి శాంతన ముఖర్జీ గారి యొక్క సంతకంతో జిల్లా బ్యాంకర్స్కు పంపించడం జరిగింది. ఆ విధంగా చేస్తూ ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ 2014